ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలపై మోడీ సర్కార్ దృష్టి సారించింది. ఏపీకి మరికొంత ఆర్థిక సహాయం ప్రకటించింది. రెవెన్యూ లోటు భర్తీతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. అలాగే రాజధాని నిర్మాణానికి 450 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలోని మోడీ సర్కార్ మరికొంత ఆర్థిక సాయం ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు 2014-15 సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి గాను 1176 కోట్లు విడుదల చేసింది. అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధి పనులకు గాను 50 కోట్ల చొప్పున మొత్తం 350 కోట్లు ఇచ్చింది. ఇటు రాజధాని నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1976 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లయింది. విభజన చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఆడిట్ లెక్కల ప్రకారం ఈ ఏడాది 16,079 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడగా కేంద్రం గడిచిన 2 ఏళ్లలో 2,803 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 1176 కోట్ల రూపాయలతో కేంద్రం 3,979 కోట్ల రూపాయల సాయం అందించినట్లయింది. ఈ లెక్కల ప్రకారం కేంద్రం రెవెన్యూ లోటును దాదాపు 6,000 కోట్లుగా తేల్చినట్లు సమాచారం. దాని ప్రకారం రాష్ట్రానికి మరో 2,021 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇక విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ మండలికి అవసరమైన మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దీనికోసం 1,050 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తాజాగా 450 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో రాజధాని నిర్మాణానికి అందించిన సాయం 1,500 కోట్ల రూపాయలకు చేరింది. అలాగే విజయవాడ, గుంటూరు పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇచ్చిన 1000 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి రాజధాని నిర్మాణానికి ఇచ్చినట్లు గతంలో చెప్పారు. దాని ప్రకారం రాజధానికి ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం 2,500 కోట్ల రూపాయలకు చేరుతుంది. రాజధాని నిర్మాణం కోసం నీతి ఆయోగ్ 2,500 కోట్ల రూపాయలు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి 4,000 కోట్లు ఇవ్వాలని కోరింది.